అసలు నిజంగా డోరేమాన్ ఉన్నాడా? డోరేమాన్ని ఎవరైనా నిజంగా సముద్రంలో పడేశారా? ఒకవేళ డోరేమాన్ నిజంగా ఉంటే దాన్ని సైంటిస్టులు ఎందుకు బాగు చేయకూడదు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు డోరేమాన్ కార్టూన్ని ఫుజియో అనే వాళ్ళు క్రియేట్ చేశారు మాంగాలో. అప్పట్లో డోరేమాన్ అనేది చాలా ఫేమస్ అయింది. ఇదంతా అయిపోయాక డోరేమాన్ని జపాన్లో షాక్ ఇచ్చి పడేశారని మొదలుపెట్టారు. కొంతమంది డోరేమాన్ నిజంగానే ఉన్నాడు అని రూమర్స్ స్టార్ట్ చేశారు. నేను పార్ట్ 1లో చెప్పిందంతా యూరీస్ ఇంకా జపాన్లో జరిగిందంతా చెప్పాను. అసలు నిజమేంటో తెలుసుకుందామా? అసలు నిజమేంటో ఈ వీడియోలో ప్రూఫ్స్తో పాటు చూపిస్తాను. డోరేమాన్ వాటర్లో దొరికింది నిజమే, కానీ డోరేమాన్ అనేది రియల్ లైఫ్లో లేడు. జపాన్ వాళ్ళు కొంతమంది డైవర్స్ ఏం చేశారంటే ఒక పెద్ద డోరేమాన్ బొమ్మని సముద్రంలో పడేసి కొన్ని ఇయర్స్ తర్వాత ఆ డోరేమాన్ బొమ్మను తీసి 2022లో ట్విట్టర్లో ఫుల్గా వైరల్ చేశారు. డోరేమాన్ నిజంగా ఉన్నాడని. ఆ డోరేమాన్ వాటర్లో పడేసినప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో లాస్ట్లో చూపిస్తాను. డోరేమాన్ బొమ్మ వాటర్లో దొరకడం నిజమే, కానీ రియల్ లైఫ్లో డోరేమాన్ లేడు. అవన్నీ ఫేక్ న్యూస్ ఇంకా థీరీస్. జపాన్లో దీని మీద చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఈ డోరేమాన్ దొరకక యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చాయి. ఇంకా న్యూస్ ఆర్టికల్స్లో చాలా రూమర్స్ కూడా చెప్పారు. అవే రూమర్స్ ఇంకా థీరీస్ నేను పార్ట్ 1లో చెప్పాను. డోరేమాన్ బొమ్మ జస్ట్ వాటర్లో దొరికింది. డోరేమాన్ అనేవాడు రియల్ లైఫ్లో లేడు. డోరేమాన్ బొమ్మని స్టార్టింగ్లో వాటర్లో పడేశారు కదా, ఇదే ఆ బొమ్మ. ఇప్పుడు ఇంకా చాలామంది పిల్లలు డోరేమాన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే డోరేమాన్ రియల్ లైఫ్లో లేడా అని. నిజమేంటంటే నిజంగా డోరేమాన్ రియల్ లైఫ్లో లేడు. అవన్నీ ఏంటంటే క్రియేట్ చేసుకుని రాసుకున్న క్యారెక్టర్స్ మాత్రమే. మీ అందరి సపోర్ట్ వల్ల పార్ట్ 1 వీడియో 14Kకి దగ్గరలో ఉంది. ఈ వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.